మీ ద్వారా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇటువంటి సంకుచిత భావాలు ఉన్న ఇటువంటి రాజకీయ నాయకులు, ఇటువంటి మీడియా వ్యవస్థలు. అధ్యక్ష, ఇంకొన్ని విషయాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే అధ్యక్ష 1,30,000 శాశ్వత ఉద్యోగాలను అధ్యక్ష ఇచ్చిన చరిత్ర మనదైతే అధ్యక్ష, ఆ చరిత్ర వాళ్ళది కాదు అధ్యక్ష. అటువంటి చరిత్ర లేదు అధ్యక్ష. ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకున్న చరిత్ర మనదైతే అధ్యక్ష, కనీసం వాళ్ళ గురించి ఆలోచన చేసిన పాపాన కూడా పోని చరిత్ర ఆయనది అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ లేని పరిస్థితి, నర్సు లేని పరిస్థితి ఎక్కడా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండకూడదు అని చెప్పి ఏకంగా 39,000 పోస్టులు అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేస్తూ ఉన్న చరిత్ర మనదైతే, ఆ హాస్పిటల్స్ను గాలికి వదిలేసి ఆ హాస్పిటల్స్లో ఎలుకలు కొరుకుతూ పిల్లలు చనిపోయిన పరిస్థితులను చూసిన చరిత్ర వాళ్ళది అధ్యక్ష. ప్రభుత్వ సంస్థలను మూసివేయటం, పప్పు బెల్లాలకు అమ్మేయడం మాత్రమే తెలిసిన వ్యక్తి గత ప్రభుత్వ పెద్దలైతే అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఇటువంటి వారికి ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈ పెద్ద మనిషి కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు కాబట్టి ఆశ్చర్యం కలిగించింది అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీలో 52,000 మంది కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. మన కళ్ళ ఎదుటనే 1,30,000 మంది సచివాలయాలలో చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ మన పిల్లలే అక్కడ కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. 2,70,000 మంది వాలంటీర్లుగా 50 ఇళ్ళకు ఒకరు చొప్పున మన కళ్ళ ఎదుటిని తిరుగుతూ వాళ్ళందరూ కూడా చిరునవ్వుతో సేవలు అందిస్తూ కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరో 1,00,000 మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అధ్యక్ష ఆప్కాస్ ద్వారా మెరుగైన జీతాలు అందేట్టుగా చేసి వారి కోసం ఒక కార్పొరేషన్ కూడా క్రియేట్ చేశాను ఆప్కాస్ ద్వారా. ఆ అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళకు మంచి చేసేందుకు మరో 20,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష. ఇలా అక్షరాల ఈ 34 నెలల కాలంలో అధ్యక్ష ఇటువంటి గవర్నమెంట్ సెక్టార్లోనే రకరకాల కేటగిరీస్లో ఇచ్చిన ఉద్యోగాలే అధ్యక్ష 6,03,000 మందికి మన కళ్ళ ఎదుటినే వీళ్ళంతా కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అధ్యక్ష మెరుగైన జీతాలు ఇచ్చేందుకు టైం స్కేల్ కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా మన ప్రభుత్వమే అధ్యక్ష. ఈ పెద్ద మనిషి ఏప్రిల్లో ఎన్నికలకు నెల ముందు ఓ జీవో ఇస్తాడు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి టైం స్కేల్ అని. 5 ఏళ్ళ నుంచి చేయడు, ఎన్నికలకు 1 నెల ముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టైం స్కేల్ అని జీవో ఇస్తాడు. అది జీవోలో ఏం రాస్తాడు తెలుసా అధ్యక్ష? జీవో టు బి ఇంప్లిమెంటెడ్ జూన్ నుంచి. ఇటువంటి వ్యక్తులు ఈరోజు ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళకు ప్రేమ ఉందా ఎంప్లాయీస్ మీద? వీళ్ళకి మమకారం ఉందా ఎంప్లాయీస్ మీద ఉందా? ఇటువంటి వాళ్లకు తానా తందానా అంటారు మన కమ్యూనిస్టు కామ్రేడ్లు. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఈ కమ్యూనిస్టు కామ్రేడ్లను నమ్ముకున్న ఆ లీడర్లను ఎంప్లాయీస్కు వాళ్ళేం న్యాయం చేస్తారో వాళ్ళైనా ఆలోచన చేయాలి అధ్యక్ష. అంగన్వాడీలో పనిచేస్తున్న వారికి, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, శానిటరీ వర్కర్లకు, హోంగార్డులకు, 104, 108 సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, ఇలా అనేక విభాగాల్లో పనిచేస్తూ చాలని జీతాలతో బతుకుబండి ఈడుస్తూ ఉన్న 3,07,727 మందికి అధ్యక్ష మేలు చేసేలా అధ్యక్ష. గతంలో వీరి జీతాలు 1,100 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు మనం ఇస్తూ ఉన్న జీతం
3,000 కోట్ల రూపాయలు ఇవాళ అపేక్షిస్తాం. అధ్యక్ష, అంతేకాక అధ్యక్ష, భారమైన పిఆర్సీ విషయంలో కూడా అధ్యక్ష, రాష్ట్ర ఇబ్బందులు ఎన్నో ఉన్న ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో పెరగకపోయినా అంతిమంగా ఉద్యోగుల సంతోషాన్ని అధ్యక్ష ప్రామాణికంగా తీసుకొని వారి వేతనాలను కూడా వీలైనంత ఎక్కువగా పెంచగలిగినంత పెంచాం అధ్యక్ష. అధ్యక్ష, వైద్య రంగాన్ని ఒక్కసారి తీసుకున్నట్టయితే అధ్యక్ష, ఆరోగ్యశ్రీ ఆలోచన ఎలాగూ వీరికి రాలేదు. ఆరోగ్యశ్రీ ఆలోచన ఎలాగూ వీరిది కాదు. కనీసం దాన్ని సక్రమంగా అమలు చేసే మనసు కూడా వీళ్ళకు ఉందా అని అంటే అది లేదు అధ్యక్ష. అధ్యక్ష, మనందరి ప్రభుత్వ పాలనలో అధ్యక్ష 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ అధ్యక్ష ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తున్నందువలన ఈరోజు రాష్ట్రంలో 95% మందికి ఈ స్కీమ్ వర్తింపు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, గతంలో అధ్యక్ష 1000 ప్రొసీజర్లకు మాత్రమే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1000 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ అమల్లో ఉంటే ఈరోజు 2600 ప్రొసీజర్లకు ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం అధ్యక్ష. అంతేకాక అధ్యక్ష ఆరోగ్య ఆసరా అధ్యక్ష, మనిషి బాగోలేక హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే ఆ తర్వాత డాక్టర్లు ఈ మనిషికి 4 వారాల పాటు 6 వారాల పాటు 2 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెబితే ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా ఆ మనిషి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ మనిషిని చిరునవ్వుతో పంపించడమే కాకుండా నెలకు 5,000 రూపాయలు ఆ మనిషి చేతిలో పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి కూడా పంపిస్తూ ఉన్న ఆరోగ్య ఆసరా అధ్యక్ష. ఇటువంటి స్కీమ్ గురించి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఏ రోజన్నా కనీసం ఒక్కసారన్నా ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషిని అధ్యక్ష. అధ్యక్ష, ఆరోగ్యశ్రీ స్కీమును అధ్యక్ష నిర్వీర్యం చేస్తూ సంవత్సరం పైగా నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు కూడా పెట్టాడు అధ్యక్ష. 680 కోట్ల రూపాయలు బకాయిలు ఆయన పెట్టినవి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం క్లియర్ చేశాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నెట్వర్క్ హాస్పిటల్స్కు ప్రతి నెల అధ్యక్ష ఆటో డెబిట్ కింద డెబిట్ అయిపోతాం. ఎక్కడ కూడా రూపాయి కూడా నెల దాటి డిలే లేదు అధ్యక్ష. అంత గొప్పగా ఈరోజు ఆ కార్యక్రమం సాగుతూ ఉంది అధ్యక్ష. 108 కానివ్వండి, 108 కానివ్వండి, 104 కానివ్వండి, 104 కానివ్వండి, దాదాపుగా 1100 వాహనాలను కొత్తగా కొని పంపించడం జరిగింది. ఇవి కాకుండా అధ్యక్ష గ్రామాన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, పిహెచ్సిలు ఈ క్లినిక్తో అనుసంధానమై పనిచేస్తాయి. కోవిడ్ సమయంలో టెస్టింగు, ట్రేసింగు, ట్రీట్మెంట్ విషయాలలో అధ్యక్ష దేశంలోని అగ్ర రాష్ట్రాల్లో మనది కూడా ఒకటి అధ్యక్ష. అధ్యక్ష, కోవిడ్ మరణాలు అతి తక్కువ ఉన్న రాష్ట్రం మనదే దేశంలో అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తాను అధ్యక్ష. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే అధ్యక్ష, మన దగ్గర పెద్ద రాష్ట్రాల మాదిరి మన దగ్గర టెరిషరీ కేర్ లేదు అధ్యక్ష. హైదరాబాదు, బెంగళూరు, చెన్నైయో ఇటువంటి నగరాలలో పెద్ద నగరాలు కాబట్టి వీళ్ళందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇటువంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ మనకు ఆ సౌలభ్యం మనకు లేదు. ఎందుకనంటే మనకు అటువంటి పెద్ద నగరాలు లేవు కాబట్టి. అయినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో మనం సచివాలయాలు కానీ, వాలంటీర్లు కానీ, మన ఆశా వర్కర్లు కానీ, మన వ్యవస్థలు కానీ వీళ్ళు పనిచేసిన తీరు దాదాపుగా 36 హౌస్ టు హౌస్ సర్వేలు జరిగాయి. ఈ రకంగా వీళ్ళంతా కూడా చేసి అర్లీగా ట్రేస్ చేయడము, అర్లీగా టెస్టింగ్ చేయడము, అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో వీరందరినీ కూడా మనం కాపాడుకోగలిగాం. మరణాలు అతి తక్కువగా నమోదు చేయగలిగామని చెప్పి కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష, వీటికి పర్మనెంట్ సొల్యూషన్గా ఏదన్నా తీసుకొని రావాలి అని అంటే టెరిషరీ కేర్ మన దగ్గరనే డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో
రాష్ట్రం మనకు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్ మన రాష్ట్రంలో ఉంటే వీటికి అదనంగా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్, బోధనా హాస్పిటల్ని ఇవాళ ఏర్పాటు చేస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో. ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ ఒకటి. అధ్యక్ష, ప్రతి మనిషి ప్రాణాలు విలువ తెలుసు కాబట్టి వాళ్ళని బ్రతికించే ప్రతి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేర్చిన గత పరిస్థితికి అధ్యక్ష, ఈ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా మెరుగుపరచాలన్న మన తపనకు తేడా గమనించి